ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏవండి, టీ తీసుకుని కొంచెం రిలాక్స్ అవుతారా? పరిస్థితి ఇక్కడ రిలాక్స్ అయ్యేలా ఏం లేదు. అంతా తలకిందులు అయ్యేలా ఉంది. ఛ! చుక్కలు చూపిస్తోంది. అయ్యో, ఇది మెషిన్ అండి. దీనికి పరిస్థితి తెలియదు కదా. అయినా అన్నీ తెలిసిన మనమే ఇలా విసిగెత్తి ప్రవర్తిస్తూ ఉంటాం. కంప్యూటర్కి మాత్రం వర్క్ కెపాసిటీ అంటూ ఒకటి ఉంటుంది కదా. ఓ, తమరు మనుషులు మనసులను కాకుండా కంప్యూటర్లు మిషన్లను కూడా అర్థం చేసుకోవడం మొదలు పెట్టారా? అలా ఏం కాదులేండి. మనిషి అయినా మెషిన్ అయినా దాని పనితీరు అనేది ఆపరేట్ చేసే మనిషి యొక్క మానసిక ప్రవర్తన మీదే ఉంటుంది. ఈ మాట ఈ మధ్య అత్తయ్య గారి ఉత్తమ శిక్షణలో నేర్చుకున్నాను. అంటే ఇప్పుడు నా మానసిక ప్రవర్తన బాలేదనా? ఉహుం. ఇది పని చేయట్లేదు, ఫైల్స్ ఏమైపోయాయో అంటూ టెన్షన్ పడుతున్నారు కదా. ఇది బాగోలేదు అంటున్నాను. నువ్వేంటి నా ల్యాప్టాప్ తీసుకున్నావు? దీన్ని నువ్వు అర్థం చేసుకున్నావని ఇది పనిచేస్తుందా? దర్శన్, తను కూడా చదువుకున్న అమ్మాయే కదా, ట్రై చేయి నువ్వు. హలో, అకౌంటెంట్ గారు, ల్యాప్టాప్ పనిచేయట్లేదండి. హలో 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 ఏందమ్మే శరణ్య దూకుడుసొస్తా అంటే కంప్యూటర్ని కూడా కాకపట్టి పని చెప్పించేలాగా ఉండదే. ఏడ్చింది. దానికంత సినిమా లేదు. కాదు కాదు, షార్ట్ ఫిల్మ్ కూడా లేదు. అంతా ఓవర్ యాక్షన్. అది నీ వల్ల అవదలేశారన్యా. అయిపోయిందిగా. అయిపోయిందా? ఏం చేసావు? రీసెట్ కొట్టావే ఏంటి? అవును, మై గాడ్, ఫైల్స్ మొత్తం పోయి ఉంటాయిగా. ఒక్క ఫైల్ కూడా పోకుండానే చేశాను. చూసుకోండి. వావ్ శరణ్య, వావ్, అమేజింగ్ వర్క్. శరణ్య, ఇల్లాలి చిరునవ్వు ఇంటికి వెలుగు అంటారు కదా, దానికన్నా విలువైన అర్థం ఇటువంటి సమయంలోనేనమ్మా బయటపడుతుంది. దర్శన్, చూసావా? నా కోడలు నువ్వు పడుతున్న బండంత టెన్షన్ని చిటికలో ఎలా మాయం చేసిందో. థ్యాంక్ యూ సో మచ్. మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటండి? ఈ థ్యాంక్స్ నీ సమయస్ఫూర్తికి, నీ ఫోకస్కి. ఓర్ నాయనో, ఇది దీని టాలెంట్ చూపించేస్తుంది. అకౌంటెంట్ గారు, ఫైల్స్ పంపిస్తున్నాను. అంతా ఓకే. యా 5 minutesలో సెండ్ చేస్తాను. హలో 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 అకౌంటెంట్ గారు, యా
అది దాని టాలెంట్ చూపించి ల్యాప్టాప్ బాగు చేస్తే నేను నా టాలెంట్ చూపించి దాన్ని పాడు చేయలేనా? అంతా డిలీట్ చేసేస్తాను. ఎల్లమ్మి అత్తయ్య, తను ల్యాప్టాప్ మీద నీళ్లు పోయడానికి వెళ్తుంది. ఓర్ దేవుడు, ఇదేంది ఇట్ట పడింది? అమ్మే అయ్యో, ఇట్ట పడిపోయినవేందమ్మే? లే అమ్మే, లే లే అమ్మే. ఆ? ఆ? ఓరు ఓరు ఓరే, ముక్కేంది తక్కువ పచ్చడి చేసేసుండారు. ఓ నాయనో, ఓయమ్మా నా కూతురు పిచ్చిదన్న కనికరం కూడా లేకుండా ముక్కుని చెరక ముక్కుని చేసేసుండారు. అయ్యో అయ్యయ్యో.